ఈరోజు వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 20 నుంచి 24 వరకు, 4వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చూద్దామండి. ఆదాము తన భార్యకు అవ్వని పేరు పెట్టెను. ఎలాగనగా ఆమె జీవంగల ప్రతి వానికిని తల్లి అయి. దేవుడైన యెహోవా ఆదామునకు తన భార్యకు చెరపపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడులను ఎరుగునట్టు ఆదాము మనలో ఒకని వంటి వాడు కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షపు పళ్ళు కూడా తీసుకుని తిని నిరంతరం జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేదపరచుటకు ఏదెను తోట నుండి అతనిని పంపివేసెను. అప్పుడాయన ఆదాము వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కుకు కెరూబు జీవవృక్షమునకు పోవు మార్గమునకు కాచుటకును అటు ఇటు తిరుగుచు ఖడ్గము జాలమును నిలవబెట్టెను. ఆమేన్. చూస్తారు కదండి, దేవుడు మనిషి పాపం చేసినప్పటికీ, శాపం తెచ్చుకున్నప్పటికి కూడా దేవుడు మనిషిని విడిచిపెట్టలేదు. వారికి ఏం చేశాడంటే, ఆదాము తన భార్యకు ఆదామే పేరు పెట్టుకున్నాడు, తన భార్యకు అవ్వ అని పేరు పెట్టుకున్నాడు. ఇంతకుముందు అతనికి జ్ఞానం లేదు కనుక పేరు పెట్టుకోలేదు. ఆ వృక్ష పళ్ళు ఎప్పుడైతే తిన్నాడో అతనికి జ్ఞానం కలిగింది కనుక తన భార్యకు పేరు పెట్టుకున్నాడు కదండి. తన భార్యకు పేరు పెట్టుకున్నాడు. నెక్స్ట్ ఏం చేశాడంటే, దేవుడు వారిని ప్రేమించి యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాలు తొడిగించాడు. దేవుడు మనిషిని వదిలేయడానికి కాదు, కానీ మనిషికి క్రమశిక్షణ అనేది ఉండాలి, మంచి నియమం ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ మనిషి దేవుడు ఆలోచనకి ధీటుగా మనిషి నిలిచిపోయాడు. కానీ దేవుడు ఆలోచన జ్ఞానం వేరండి. ఆయన ఎప్పుడు మనుషుల్ని పసిపిల్లల వలె చూడాలని ఆశపడ్డాడు. ఇక్కడ ఆదాము అవ్వ తప్పు చేసినప్పటికీ, వారు శాపం తెచ్చుకున్నప్పటికి కూడా దేవుడు ఏం చేశాడంటే, వారికి ఎంత మాత్రం హాని చేయకుండా చర్మపు చొక్కాలు తొడిగించి, ఆదాము తన భార్యకు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించి, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో, మంచి చెడులను ఎరుగునట్టు ఆదాము మనలో ఒకని వంటి వాడు కదా, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకుని తిని నిరంతరం జీవించునేమో అంటున్నాడండి. ఎందుకు మనిషి, దేవుడు చేసిన మనిషి ఎందుకు దేవుడు అలా ఆలోచించాడు అనే ఆలోచన మనకు వస్తే, జీవవృక్ష ఫలములను తీసుకుని తినునేమో అని దేవుడు ఆలోచించింది. ఎందుకంటే మనిషి ఘోరంగా తయారయ్యే అవకాశం ఉందండి. మనిషి ఎక్కువ కాలం బతికి మంచి చెడుని తెలుసుకున్నాడు కనుక మంచిగా ఉండలేడు. ఎన్నో కుతంత్రాలు, ఎన్నో దుర్మార్గపు ఆలోచనలు రావచ్చు. కనుక దేవుడు అంటున్నాడు ఇక్కడ, వారు ఆ చెట్టు ఫలములను తీసుకుని తినునేమో నిరంతరం జీవించునేమో. దేవుడైన యెహోవా అతడు నేల నుండి తీయబడినని దాన్ని సేదపరచుటకు ఏదెను తోట నుండి అతనిని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబు జీవవృక్ష పోవు మార్గమునకు అచ్చటకు అటు ఇటు తిరుగుచు ఖడ్గము జాలమును నిలబెట్టెను. ఆదాముకి ఏదైతే బాధ చెప్పాడో దేవుడు, అది సేదపరచడానికి శపించిన నేలని సేదపరచుకుని చెమట ఊడ్చి కష్టపడి బతకమని దేవుడు ఎప్పుడైతే
అక్కడి నుంచి ఆదాముని అవని జీవవృక్ష ఫలములు కానీ తిని వారు ఇంకా బతికి శాపగ్రస్తులవుతారేమో, మరింతగా వారు దుర్మార్గులుగా తయారవుతారేమోనని దేవుడు ఏదైనా వనం నుంచి నెట్టివేసి ఆయన ఏమంటున్నాడంటే, నేలను చేతపరచుటకు వానికి బాధ్యత ఇచ్చాం కదా, ఆ బాధ్యత ప్రకారం ఆ మనిషి బతకాలని, వానికి ఏంటి దేవుడు అంటే ఏంటి తెలియాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ మనిషి ఎప్పటికీ దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనిషి అర్థం చేసుకోవడం కష్టం అండి ఈ రోజుల్లో. అలాగా ఇక్కడ ఏం చేస్తాడంటే, దేవుడు ఏదైనా నుంచి కెరూబు జీవవృక్ష మార్గమునకు కాపు కాయుటకు అటు ఇటు తిరుగుచు ఖడ్గజాలమును నియమించాడండి. తర్వాత 4వ అధ్యాయంలోకి వెళ్తే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమెకు గర్భవతి అయి కయ్యోనుని కనెను. ఆమె యెహోవా దయ వలన నేనొక మనిషినికి సంపాదించుకుందునని, తరువాత ఆమె అతని తమ్ముడైన హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేదపరచువాడు. ఇక్కడ ఇద్దరు మనుషులు కనబడుతున్నారు. ఆమె అంటుంది, యెహోవా ఒక మనిషి నాకు ఇచ్చాడు అంటుంది. ఎందుకందండి ఆ మాట? మొట్టమొదటగా దేవుణ్ణి ఎరిగిన వారు వారే, దేవుణ్ణి స్వరమైన వారు వారే, దేవుడికి దగ్గరగా ఉన్నవారు వారే. కనుక ఆమె అంటుంది, దేవుడి దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆ వ్యక్తి ఎవరండి? కయ్యోను. తర్వాత తనకి కయ్యోనికి తమ్ముడైన హేబెలు, ఇద్దరిని ఆమె కంది. ఆమె జీవంగల వానికి ప్రతి వానికిని తల్లి. కనుక ఆవిడంటుంది, నిజంగా ఈ రోజుల్లో మనం చూసుకున్న ఏమిటంటే, మన పాపం మన శాపం ఎలా వస్తుందో మనం చాలా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఎంత మాత్రం బయటికి తోసేసినప్పుడు కూడా మనిషిని ప్రేమించి వారికి శ్రమ చక్రాన్ని తొలగించి వారిని భూమి చేతపరచుటకు వారికి ఒక మార్గం సిద్ధపరిచి వారిని ఏదైనా నుంచి దేవుడు పంపేసి అక్కడి నుంచి వారు వెళ్ళి ఒక మనిషి 4వ అధ్యాయానికి వెళ్తే 1-2 వచనాలు చూస్తే, 4వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనుని కనెను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుందునను. తరువాత ఆమె అతని తమ్ముడైన హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేదపరచువాడు. మనిషిని మాత్రము దేవుడు వదిలిపెట్టకుండా మనిషిని మంచి బుద్ధి మార్గంలో నడపాలన్నదే దేవుడు ఆలోచన. కనుక వారిని అక్కడి నుంచి పంపివేసినప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వారిని ఎంత మాత్రము విడిచిపెట్టలేదు. 4వ అధ్యాయంలో చూస్తున్నాం కదండి, కయ్యోను హేబెలు వీరి చరిత్ర కూడా నెక్స్ట్ తర్వాత వారిద్దరి చరిత్ర కూడా తెలుసుకుందామండి. ఇక్కడితో ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.